కొంతమందికి డౌటు, పాత నిబంధనలో యెహోవాగా పిలువబడిన వాడు క్రొత్త నిబంధనలో యేసుగా వచ్చాడా, ఎక్కడుంది ఆధారం అని. యెహోవా అనే పేరు కలిగిన వారు ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారని మీకు తెలుసా? యెహోవా అనే పేరు కలిగిన వారు ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారు. అంటే త్రిత్వం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి పేరు ఉన్నవాడే, కుమారుడి పేరు ఉన్నవాడే, పరిశుద్ధాత్మ పేరు ఉన్నవాడే. పాత నిబంధనలో యెహోవాయే, క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు అనడానికి ఒక్క రిఫరెన్స్ చూపిస్తా. ఇంకా డౌట్ ఉంటే ఈసారి ఎప్పుడన్నా చూపిస్తా. నా అంశం అది కాదు, పాయింట్ ఎత్తాను కాబట్టి చూపిస్తా. ఆయన చెప్పింది సైన్స్ ప్రకారం కూడా సెట్ అవుతుంది. ఒరిజినల్ సైన్స్, పరిపూర్ణమైన సైన్స్, నిజంగా జ్ఞానయుక్తమైన సైన్స్ అయితే బైబిల్ని సపోర్ట్ చేసుకుంటూ పోయింది, బైబిల్ని రుజువు చేసుకుంటూ పోయింది, బైబిల్కి ఎదురు రాదు. తెలుసా మీకు ఆ సంగతి? కొన్ని రకాల సైన్స్ థియరీల ప్రకారం మానవ శరీరం ఎలా నిర్మాణం అయిందని చెప్తారు చెప్పండి. మానవ శరీర నిర్మాణం అసలు ఎలా జరిగింది, మనిషి పుట్టుక ఎలా జరిగింది అంటే పరిణామ క్రమం చెప్తారు. మనం సైన్స్ చదువుకున్నప్పుడు సైన్స్ పాఠంలో కూడా అదే వచ్చింది, మనం అదే రాయాలి. పరిణామ క్రమం అంటే తెలుసా? అంతరిక్షంలో నుంచి ఫస్ట్ జలాలు ఉన్నాయి, అంతరిక్షంలో నుంచి ఒక జీవకణం వచ్చి జలంలో ప్రవేశించింది, అది ఒక మొక్కగా మారింది. తర్వాత పరిణామం చెంది, మార్పు చెంది చాలా సంవత్సరాలకి ఏకకణాంగ జీవిగా మారింది. ఆ తర్వాత పరిణామం చెంది చాలా సంవత్సరాల తర్వాత బహుకణాంగ జీవిగా మారింది. ఆ తర్వాత అటు నీళ్లలోనూ ఇటు బయట కూడా బ్రతికే ఉభయచరంగా మారింది. ఆ తర్వాత ఇంకా కొన్ని వందల వేల సంవత్సరాలకు మార్పు చెందుతూ చివరికి కోతిగా మారింది. మూతి ముందుకి తోక ఉండేవి. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత అలా పరిణామం చెందుతూ మూతి సాఫ్ అయిపోయింది, తోక ఊడిపోయింది. చివరికి అలా మారి ఇప్పుడు ఇలా తయారైంది. ఇది మానవ జాతి పుట్టుక అని మనకి సైన్స్ పాఠాల్లో వచ్చింది. అంతేనా? దేవునికి స్తోత్రం. ఏమో నేను చదివినప్పుడు అంతే, పరీక్షల్లో నేను రాసింది కూడా అయ్యే. మరి అప్పుడు అదే నిజమైతే సంవత్సరాలు గడిచే కొద్దీ మార్పు చెందుతూ మరి మనిషి కూడా ఇంకో జీవిగా మారాలిగా. అప్పుడు మనం కూడా ఇంకో జీవులుగా మారాలి కదా. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మేము మారాం కదా సార్ అని చెప్పి వాళ్ళు తమను తాము చూపించుకుంటారన్నమాట, వింత జీవుల్లాగా. అది చూడండి, ఒక కణం, ఆ తర్వాత ఇంకొక ఆకారం, చేప, అక్కడ నుంచి బల్లి, తోండ, తర్వాత కోతి, మనిషి, చివరికి స్టార్టింగ్లో ఆ మనిషి ఆకారం. అదంతా తప్పు. ఇది డార్వినిజం అంటారు, డార్విన్ కనుగొన్న సిద్ధాంతం అది. పరిణామ క్రమవాదం అంటారు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. అప్పుడు మనకి బోల్డ్ అనే ప్రశ్నలు వస్తాయి. అసలు ఈ జీవకణం అనేది అక్కడి నుంచి ఎందుకు వచ్చింది, అంతరిక్షం నుంచి ఎందుకు వచ్చింది అంటే ఎందుకు వచ్చిందంటే అక్కడ అలాంటివి జరిగినాయో వచ్చింది. అలాంటివి ఏం జరిగినాయి అక్కడ అంటే మళ్ళీ బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పి మళ్ళీ ఒకటి మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక మాట, ఎక్కడి నుంచో జీవకణం ప్రారంభం, అది ఇన్ని రకాలుగా రూపాంతరం చెందుతూ ఇలా వచ్చిందన్నారు. ఇదంతా ఎందుకు అసలు బైబిల్ స్ట్రైట్గా చెప్పేసింది. బైబిల్ చెప్పిన దానికి ఒరిజినల్ సైన్స్ పక్కా సపోర్ట్ చేసింది. సృష్టికర్త తానే కాబట్టి ఎట్లా చేశాడో ఆయన చెప్పాడు. ఇప్పుడు మనోళ్ళు చెప్పేదంతా ఎలా ఉంటుందంటే, మా నాయనమ్మ పెళ్లి గురించి నేను రాసినట్టు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి? మా నాయనమ్మ
పెళ్లి చూపుల గురించి నేను రాసినట్టు ఉంటుంది. నాకేం తెలుసు అసలు మయ్యే పుట్టల. మా నాయనమ్మ పెళ్లి చూపులు అంటే మా తాతయ్య మా నాయనమ్మకి ఇంకా పెళ్ళే కాల. అప్పుడు ఇంకా అయ్యేకి జన్మ లేదు. అయ్యేకి జన్మ లేనప్పుడు అయ్య లేనప్పుడు నేను ఎట్లా రాస్తాను అసలు? కానీ నేను రాశాను. మా నాయనమ్మ పెళ్లి చూపుల్లో పట్టు చీర కట్టుకుంది. మా తాతయ్య ఏమో రెండంచుల పంచగట్టాడు. ఇటుపక్క ఒక అంచు ఇటుపక్క ఒక అంచు రెండంచుల పంచగట్టాడు మా తాత. ఈ టైపు కండవ వేసాడు, ఈ టైపు షర్ట్ వేసాడు, లేకపోతే ఇలాంటి తలపాగా జుట్టాడు. ఆ పెళ్లి చూపులు ఇలా జరిగినాయి. నాయనమ్మ తాతయ్యని చూసి సిగ్గుపడింది. పాట పాడమన్నాడు, రాదంది. సరే నేనే పాడతానని తాతయ్య పాడాడు. పెళ్ళికి వచ్చిన వాళ్ళు, ఆ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళందరూ, అమ్మాయి నువ్వు కూడా పాడమ్మాయి, అబ్బాయి పాడాడు అంటే మా నాయనమ్మ పాడింది. ఆ పాట దెబ్బకి బయట గాడిద తెరిసినాయి. అందరూ ఇలా నవ్వుకున్నారు. అది ఈ మ్యాటర్ అంతా నేను రాశాను అనుకో, అసలు నాకేం తెలుసు? కానీ నేను రాశానంటే అది ఎలా సాధ్యమైద్ది? సాధ్యం కాదు. ఒకటి అలాగ నేను రాస్తే ఊహాజనితమై ఉండాలి, లేదా నేను రాసింది నిజమే అయితే పెళ్లి చూపుల్లో కూర్చొని ఈ తతంగం అంతా, ఈ కథ అంతా జరిగించిన తాత నాకు చెప్పుండాలి. అవునా? తాత చెప్తే నేను రాస్తే, తాత పెళ్లి చూపుల్లో తాత ఉన్నాడు కనుక అసలు నాయనమ్మ ఎట్ట చూసిందో, తర్వాత తాతయ్య ఎట్ట చూశాడో, వాళ్ళ చూపులు ఎలా కలిసినాయో, మనసులు ఎలా కలిసినాయో, ఇలా జరిగిందిరా మనవడా, ఇలా జరిగిందిరా అంటే మొత్తం రాసుకొని ఇక నాయనమ్మ పెళ్లి స్టోరీ నేను రాస్తే సరిపోయింది తాత చెప్పగా. స్తోత్రం. లేకపోతే రాయటం కుదిరిద్దా? అలాగే అసలు మానవ శరీర నిర్మాణం ఎలా జరిగించాడో నిర్మించిన వాడు చెప్తేనే మనకు తెలిసిద్ది, లేకపోతే తెలియదు. బైబిల్ గ్రంథములో నేనే దేవుడను మరి ఏ దేవుడు లేడని చెప్పినటువంటి నజరేయుడు యేసు, యెషయా గ్రంథములో పాత నిబంధనలో యెహోవాగా పిలువబడిన వాడు క్రొత్త నిబంధనలో యేసుగా ప్రజల్లోకి వచ్చాడు. కొంతమందికి డౌటు, పాత నిబంధనలో యెహోవాగా పిలువబడిన వాడు క్రొత్త నిబంధనలో యేసుగా వచ్చాడా, ఎక్కడుంది ఆధారం అని. యెహోవా అనే పేరు కలిగిన వారు ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారని మీకు తెలుసా? యెహోవా అనే పేరు కలిగిన వారు ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారు. అంటే త్రిత్వం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి పేరు ఉన్నవాడే, కుమారుడి పేరు ఉన్నవాడే, పరిశుద్ధాత్మ పేరు ఉన్నవాడే. పాత నిబంధనలో యెహోవాయే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు అనడానికి ఒక్క రిఫరెన్స్ చూపిస్తా. ఇంకా డౌట్ ఉంటే ఈసారి ఎప్పుడన్నా చూపిస్తా. నా అంశం అది కాదు, పాయింట్ ఎత్తాను కాబట్టి చూపిస్తా. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువు. యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాడా ఎలారా? చూడండి. యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను, నేను మొదటి వాడను కడపటి వాడను. ఈ యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు అని పదాలు వాడేది ఎవరండి? ఆయన పేరేమిటి? యెహోవా. యెషయా గ్రంథములో యెహోవాయే కదా. యెషయా గ్రంథములో యేసు అన్న నామం ఉందా? ఏ నామం ఉంది? యెహోవా. ఈ యెహోవా అనే నామము తరతరములకు నా జ్ఞాపకార్థ నామమని ఒక వ్యక్తికి చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరో మనకేం తెలుసు. మోషేకి చెప్పాడు, తరతరములకు ఇదే నా జ్ఞాపకార్థ నామము. ఏంటది అంటే యెహోవా. అది కూడా ఎందుకు చెప్పాడు? ఆయన అడిగాడు, నువ్వు వెళ్ళి ఆ ఇశ్రాయేలీని విడిపించుకు రమ్మంటున్నావు, ఆయన పేరేంటని అడుగుతారు, ఏం చెప్పాలి నీ పేరేందని అడిగితే యెహోవా అను నామమును బయలుపరిచాడు. నేను ఉన్నవాడను అని చెప్పవయా. యెహోవా తరతరములకి ఇదే నా జ్ఞాపకార్థ నామము. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం, మెలుగుతున్న వాళ్ళు చెప్దాం.